గ్రహాల ప్రభావం మానవాళిపై ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించిన చాలా డిస్కషన్స్ మీరు చేశారు. నేను అదే అంటున్నాను, మానవాళికి గ్రహాలతో సంబంధం గురించి చాలా సార్లు మనం డిస్కస్ చేశాం. మీరు కూడా ఎన్నో డిబేట్స్ లో పాల్గొన్నారు. వైరస్ ఇప్పుడు వ్యాప్తి చెందుతుంది, వైరస్ ఇంత వ్యాప్తి చెందొచ్చు, వైరస్ ఇలా ఈ టైంలో పుడుతుంది అనడానికి శాస్త్రానికి లింక్ ఏంటి? ఎగ్జాక్ట్, చాలా అసలు ఇది చాలా మంచి ప్రశ్న. మన ఋషి ఏమిటి అనేది మనకు అర్థం కావాలంటే ఈ ప్రశ్న చాలా ప్రధానం. దీంట్లో ప్రత్యేకత ఏమిటి అంటే, ఇవాళ భూమి మనకి మొత్తం బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారమే మీరు తీసుకోండి, ఓ విస్ఫోటనం జరిగింది, చక్కగా అన్ని శకలాల్లో భూమి కూడా ఓ ప్రదేశానికి వచ్చింది. అదే అనుకుందాం, ఓంకారము అనేగా మన పూర్వం చెప్పినటువంటిది ఓం నుంచి ఉద్భవించిందే క్వింటిపులేషన్ థియరీలో పంచీకరణం అని వాళ్ళు చెప్పారు. సరే, దాన్నే తీసుకుందాం, బిగ్ బ్యాంగ్ థియరీనే. అట్లా వచ్చినప్పుడు ఈ పర్టికులర్ భూమి ఎంత డయామీటర్ అండి? జిలియన్స్ కిలోస్ వెయిట్ ఉంది భూమికి. ఈ భూమి ఇచ్ఛాశక్తితోటి ఒక ఆర్బిట్లోకి వచ్చి నిల్చుంది. అక్కడి నుంచి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఇది క్రియాశక్తి. ఈ క్రియాశక్తిగా తిరుగుతున్నటువంటి భూమి జ్ఞానశక్తితోటి తిరుగుతోంది. ఇది మూడోది సనాతన వైదిక ఋషి మాత్రమే చెప్పింది. అంటే సూర్యుడి నుంచి ఏ టిల్ట్లో బెండ్ అయ్యేది గనక, ఏ టిల్ట్లో వెళ్తే ఖచ్చితంగా ప్రకృతి, జీవము ఇవన్నీ ఏర్పడతాయో ఎగ్జాక్ట్గా అదే టిల్ట్లో భూమి తిరుగుతోంది. ఈ భూమి తిరగడం వల్లే మనకి ఇన్ని సీజన్స్, ఇన్ని రకాలు. ఇప్పుడు మామిడి చెట్లు అయ్యా మీకు ఈ సీజన్లోనే దొరుకుతాయి, సీతాఫలం ఈ సీజన్లోనే దొరుకుతుంది. సీజనల్ ఇంపాక్ట్ అనేటటువంటిది మనకి గ్రహాల వల్ల వస్తున్నప్పుడు, సీజనల్ ఇంపాక్ట్లో ఉండేటటువంటి అక్కడ ఉండే ఆ టైం బ్యాక్టీరియా, ఆ టైం వైరస్లు కూడా సీజనల్ ఇంపాక్ట్కి లింక్ అయ్యే ఉంటాయి. ఈ సీజనల్ ఇంపాక్ట్ అనేటటువంటిది గ్రహాల మధ్య ఉండే సమన్వయం వల్లే ఏర్పడుతుంది. అందుకే మీకు చాలామంది, మరి ఇప్పుడు నేను తప్పనుకుందాం, గ్రహాలకి దీనికి సంబంధం లేదనుకోండి, సీజనల్ వైరస్ అనే పదం ఎందుకు వాడుతున్నాడు డాక్టరు? సీజనల్, అబ్బాయి ఇది సీజనల్ వైరస్ అంటే ఏం పర్వాలేదు అంటారు. సీజనల్ వైరస్ ఏమిటి అంటే, ఈ సీజన్లోనే ఆ వైరస్ మన ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ అటాక్ చేస్తుంది. సో వైరస్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ సీజన్స్, అండ్ సీజన్స్ హ్యాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ప్లానెట్స్. ప్లానెట్స్ వల్లే సీజన్స్ వస్తాయి. ఈ సీజన్స్ వల్లే మనకి బ్యాక్టీరియల్ ఇంపాక్ట్స్, ఇమ్యూనిటీ, వైరస్లు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఋషి ఏ కోణంలో, ఎట్లాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు జ్యోతిష్య ప్రకారంగా ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ దీనికి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏ విధమైనటువంటి అనారోగ్యాలు ఆ సమయంలో వచ్చే ప్రబలుతుంది. అంటే ఎగ్జాక్ట్ కరోనా వైరస్ అని చెప్పరు, ఎగ్జాక్ట్ కరోనా వైరస్ మీరు ఏ పేరు పెట్టారో అదే పేరు దానికి అని చెప్పరు. కానీ మనకి నిజ ఆగంతక వ్యాధులను ఉన్నాయి. నిజ వ్యాధులన్నీ బ్యాక్టీరియలు. ఆగంతక అంటే బయట నుంచి వచ్చి అటాక్ చేసేటటువంటివి, బయట నుంచి మన మీదకి చేరేటటువంటి భూతాలని ఆగంతక వ్యాధులు అంటారు. ఈ జ్యోతిషంలో ఉంది, చరక సంహితలో దొరుకుతుంది మనకి. ఆగంతక వ్యాధులు అనేటటువంటివి చెప్తున్నారు. ఈ ఆగంతక వ్యాధులే వైరస్లు. ఈ ఆగంతకము ఏ సీజన్లో ఉంటుంది అనేటటువంటిది గ్రహాలని బట్టేగా సీజన్ తెలిసేది. నువ్వు ఈక్వినాక్స్ డే అని వాళ్ళు ఇంగ్లీష్ వాడు అన్నాడంటే ఇది ఈక్వినాక్స్ డే అని ఎట్లా తెలుస్తుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సన్స్ మూమెంట్, ఎర్త్స్ మూమెంట్, మిగతా ప్లానెటరీ మూమెంట్. కాబట్టి ప్లానెటరీ మూమెంట్కి వైరస్లకి చాలా సంబంధం ఉంటుంది, దీంట్లో అనుమానం లేదు. ఋషి దాన్ని దర్శించి ఇలాంటి ఇంపాక్ట్ మీకు ఉండే అవకాశం ఉందయ్యా అని మనకు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఆ ఋషి చెప్పినటువంటి మాటని గుర్తుంచుకొని జ్యోతిషంలో జ్యోతిష్యులు కూడా చాలా కృషి చేయాలి. శాస్త్రములో ఎప్పుడూ లేకపోవటం లేదండి, శాస్త్రులలో దోషం ఉంది. ఎవరిష్టం వచ్చిన ప్రెడిక్షన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. శాస్త్రులు శాస్త్రాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మన లాటిట్యూడ్ ఏంటి, ఏ లాంగిట్యూడ్లో ఉన్నాం, మన పరిస్థితి ఏమిటి అనే విషయాలన్నిటినీ కూడా అతను సునిశ్చితంగా పరిశీలించి ఆ తర్వాత ఇంత స్థాయిలో స్టడీ చేసి ప్రెడిక్షన్స్ చేయాలి. ఇప్పుడు ఈ వ్యాప్తి ఎంతకాలం ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ సీజనల్ చేంజ్ కాగానే ఎనీ సీజనల్ చేంజ్, ఇప్పుడు స్ప్రింగ్ బిట్వీన్ పీరియడ్స్లో వచ్చింది, ఈ పీరియడ్స్లో ఇలా ఉంటుంది, ఈ పీరియడ్స్ దాటితే ఇట్లా వెళ్తుంది. అయితే దీని మీద చాలా రీసెర్చ్ జరగాలి. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ కరోనాకని నేను చెప్పట్లేదు, ఎగ్జాక్ట్ ఇంకో దానికని నేను చెప్పట్లేదు. ప్లానెట్స్కి వైరసెస్కి సంబంధం ఉంది. ఎందుకంటే జీవం అంతా ప్లానటరీ సిస్టమ్ వల్ల మాత్రమే లైఫ్ ఫామ్ అవుతోంది. ఈ విషయం ఎవరైనా ఒప్పుకోవాలి. భూమి మీద లైఫ్ ఉంది అంటే అన్ని ప్లానెట్స్ యొక్క, ఇప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు పడలేదనుకోండి జీవం పోతుంది. జీవం నిల్చొని ఉండాలి అంటే ప్రత్యక్షంగా మనకి సూర్యుడికి, చంద్రుడికి, జీవానికి సంబంధం ఉంది. మిగతా గ్రహాలకు కూడా
ఈ గ్రహము అంటే ఇవాళ సైన్స్లో చెప్పినటువంటి గ్రహం కాదండి. మన దగ్గర చెప్పబడినటువంటి గ్రహము దేని యొక్క అనుగ్రహము ఆగ్రహము భూమి మీద ఇంపాక్ట్ చూపిస్తుందో వాటిని దాకానే గ్రహాలు అన్నారు. మిగతావన్నీ సెలెస్టియల్ బాడీసే. ఇప్పుడు ఈ మన చెప్పినటువంటి డెఫినేషన్ వదిలిపెట్టి వాళ్ళ డెఫినేషన్లో ఇది ఫిట్ కావట్లేదు అంటున్నారు. కానీ భూమి మీద ఉండే ఇంపాక్ట్ దాకానే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి దీన్ని మొత్తాన్ని సిస్టమ్ని మన వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి గ్రహాలకి వైరస్లకి చాలా సంబంధం ఉంది.